బ్రదర్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్తగా నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఒక యువతగా దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్న తెలుగు ప్రజలు ఎంతగా ఇష్టపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు అసెంబ్లీకి వచ్చి సంతకాలు కూడా పెట్టడం జరిగింది 5 సంక్షేమ పథకాల మీద. మొదటిది ఎంతకాలం నుంచో యువత ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సంతకం పెట్టడం జరిగినది. అలాగే 3, 4, 5 సంతకాలు కూడా పెట్టడం జరిగినది. పెన్షన్ 1000 నుంచి 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఇప్పుడు 2000 నుంచి 4000కు కూడా పోతుందంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారి ఘనత. కాబట్టి ఇప్పుడు బాబు గారు మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం వల్ల ఏపీ ప్రజలు మొత్తం ఎంతో ఆనందంగా హర్షణీకరంగా ఉన్నారు. అలాగే ఈరోజు అసెంబ్లీకి వెళ్తున్న తరుణంలో అమరావతి రైతులు ఎంతో ఆనందంతో దాదాపు 14-15 కిలోమీటర్ల దూరం ట్రక్కులు పూల జల్లులు కురిపించడం జరిగినది. అంటే నాయకుడికి ఇంత అభిమానాన్ని నేను ఇదే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. అలాగే ఎటువంటి పరదాలు లేకుండా జనాల్లో 14 కిలోమీటర్లు కూడా సాదాసీదా మనిషిలాగా సాదాసీదా కాన్వాయ్ లాగా ఎంతో ఉత్సాహంతో జనావాసాల్లో అందరికి అభివాదం చేసుకుంటా మొట్టమొదటిగా శాసనసభకి రావడం చాలా ఆనందంగా ఉన్నది నిజంగా. కాబట్టి ఇటువంటి నాయకుడు మన ఏపీలో సీఎంగా అది భారీ మెజార్టీగా 164 సీట్లు ఇచ్చి మనం సీఎం కుర్చీలో సీఎం పీఠం చేజిక్కించడం అనేది చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మనం ఎంతైతే మద్దతు ఇచ్చామో చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కూడా అంతే పరిపాలన ఇవ్వాలని ఏపీ ప్రజలకి ముందుకొచ్చారు. అలాగే అమరావతిని మాత్రం 100కు 100% ఖచ్చితంగా మరో హైదరాబాద్ని చేస్తారని తెలుగు ప్రజలందరూ నమ్మి అలాగే ఓట్లు కూడా వేశారు. భారీ మెజార్టీ ఎక్కడ పట్టినా 90,000, 80,000, 70,000 మెజార్టీలు. కాబట్టి ఒక్కసారిగా జగన్ మీద ఉన్నటువంటి ఆ వ్యతిరేకత మొత్తం సీఎం చంద్రబాబు నాయుడు మీద ఉన్న మమకారం అంతా చూపించారు. కాబట్టి స్వరాజ్య పరిపాలన అనేది వస్తున్నది మన ఏపీకి. కానీ చంద్రబాబు నాయుడు గారికి 160 సీట్లు రావటం, ఈవీఎంలు ట్యాపరింగ్ చేశారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? 2019లో 150 సీట్లు వచ్చాయి. అప్పుడు మరి అది కూడా ట్యాంపరింగేనా? ఈవీఎం అది కూడా ట్యాంపరింగ్ అయితే ఇది ట్యాంపరింగే. కాబట్టి ఇప్పుడు మన దర్శిలో పోటాపోటీగా పడ్డాయి ఓట్లు. ఈ యొక్క ఈవీఎం చూసుకుంటే సరిపోవట్లేదా? అది ట్యాంపరింగ్ అయింది, ఏమైంది? మరి దర్శి కూడా ట్యాంపరింగ్ చేసుకుంటే 50,000 మెజార్టీ వచ్చేదిగా, రాలేదు. కాబట్టి ఈవీఎంలు ఎక్కడా ట్యాంపరింగ్ లేదు. జనాలు అనేది మార్పు కోరుకున్నారు. దర్శిలో కూడా గొట్టిపాటి లక్ష్మి గారు ఎమ్మెల్యే అవ్వాల్సింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మేడం గారు ఓటమిపాలు అవ్వడం జరిగినది. కానీ మేడం గొట్టిపాటి లక్ష్మి గారు ఓటమిపాలు చెందినప్పటికి కానీ ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని చెప్పి ముందుకు రావడం చాలా దర్శి ప్రజలకి చాలా ఆనందకరంగా ఉన్నది. కాబట్టి ఆమె 100% ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే మళ్ళీ గెలిచి చూపిస్తానని ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది మా దర్శి ప్రజలకి.